హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం అయితే కోడిగుజ్జాన 3:17 అవుతుంది. ఇప్పుడు రోడ్డుపైకి బయలుదేరుతున్నాను. చూద్దాం ఈరోజు అనుభవాలు ఎలా ఉంటాయో. కనీసం ఈరోజు నాకు 1000 రూపాయలు సంపాదించి పక్కన పెడతాం లేదో అనేది చూద్దాం. ఎందుకంటే పోయిన వారం అంతా 5 పైసలు ఆదాయం లేదు. ఈ సండే, ఈ మండే కూడా 2 వేస్ట్ అయిపోయాయి. ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం అన్నా సంపాదిస్తామా లేదా అన్నది భగవంతుందయ్య. చూద్దాం నా అదృష్టం ఎలా ఉంటుంది అన్నది. ఇంకేంటి సంగతులు, బయలుదేరదామా? ఇప్పుడు టైము రాత్రి 11:17. నిజంగా తెల్లవారు నుంచి ఒకటే బాధ, ఒకటే. అందరూ ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు, మనం మాత్రమే ఎందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నామని చెప్పి తెల్లవారితో ఇంటికాడ నుంచి వచ్చిన నా 2:30కి ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాను కదా. నేరుగా బస్ స్టాండ్ ఖాళీగా వచ్చేస్తే 7 కిలోమీటర్లు వస్తాను. 503 రూపాయలు బాడిగా యాక్సెప్ట్ అవ్వాలా? 3 గంటల కాడ అవ్వలే. అయిపోయింది అనుకున్నా, ఈరోజు అయిపోయింది, అదిరిపోయింది అనుకున్నా, కానీ అవ్వలేదు. ఇదే ఒక సమస్య అయితే దాని తర్వాత ఒక 100 రూపాయలు వెళ్ళాను. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరనే మాట్లాడుతాండా. ఇక్కడైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని. మీకు దూరంగా లైట్లు కనిపిస్తాను కదా, దూరంగా లైట్లు కనిపిస్తాను కదా, ఆ లైట్లంతా ఎయిర్పోర్ట్. అది 4:30కి ఎయిర్పోర్ట్కి వచ్చా. 5:30, 6:30 ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంటకు పోయి రేణిగుంటలో వెయిట్ చేసి అలసిపోయా. ఇంక ఇలా కాదు, ఎట్టయితే కష్టం అని చెప్పి జనరల్గా నేను రోడ్డు పైన పడుకుంటా. ఈరోజు ఎందుకో అమ్మ దగ్గరికి పోవాలనిపించింది. నేరుగా వెళ్ళి 7 నుంచి 8, 9 ఒక 2 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోయినా. చెల్లి నిద్ర లేపింది కాలేజీకి వెళ్ళాలని. ఆమెను తీసుకుని కాలేజీలో వదిలేసినప్పటి నుంచి మళ్ళీ నిద్ర రాలేదు. మళ్ళీ బాడుగులు ఏం లేవు. ఆల్మోస్ట్ 9:15 చెల్లిని కాలేజీ వదిలేసిన తర్వాత 10:15, 11:15 2 గంటల సేపు నిద్రపోదామని ఎంతో ట్రై చేశా. మొత్తం పట్లగడేసి ఆ పక్క దొల్లి ఈ పక్క దొల్లి ఏదేదో చేద్దాం అనుకొని ఇవన్నీ అనుకుంటే కూడా నిద్ర రాలేదు. 1 గంటకు ఫోన్ ఆన్ చేస్తే చెల్లిని మళ్ళీ 4 గంటలకు కాలేజీ నుంచి తీసుకొని వస్తాను కదా. 1 గంట నుంచి 4 గంటల వరకు 250 రూపాయలు సంపాదించా. చాలా 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 బాధ అనిపించింది. కానీ 4 గంటలకు చెల్లిని పికప్ చేసుకొని 5 నుంచి 5:30 వరకు ఆ హాఫ్ అన్ అవర్లో 100 రూపాయలు వచ్చింది. ఈ 350ని అమ్మకు పంపించేశాను. సిచ్యువేషన్ ఏంటి? గేమ్లో డబ్బులు పోయాయి కదా, ఆ డబ్బులు వేరే వాళ్ళకు వడ్డీ కట్టాల్సిన డబ్బులు, ఆ డబ్బులు ఇంటి బాడికి ఇవ్వాల్సిన డబ్బులు. కానీ ఆ 2 పోవడం వల్ల కొత్త అప్పు చేయాల్సి వచ్చింది. అమ్మ, నాకు అర్థమైన విషయం, ఏదో ఆ మాట సందర్భం వాళ్ళ అమ్మ చెప్తాను, నాకు అర్థమైన విషయం. ఇప్పుడు ఆ కొత్త అప్పు చేశాం కదా, ఆ కొత్త అప్పు 1వ తేదీ ఇచ్చేస్తానని మాట చెప్పిందంట. కానీ 1వ తేదీకి ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి? నాకు తెలిసి ఈరోజు 23వ తేదీ నైట్లో ఉన్నాను నేను ఇప్పుడు. అంటే ఇంకా 7 రోజులు ఉంది 1వ తేదీకి. ఏ విధంగా ఇవ్వాలి? మొన్న 5,000 వచ్చేప్పుడు అమ్మకు పంపించాను అన్న కదా, దాంట్లో 600 రూపాయలు చర్చికి, 2,000 రూపాయలు కొత్త టైర్కి ఖర్చు అయిపోయినాయి. మహా అంటే ఒక 2,000 ఏమైనా ఉండొచ్చేమో. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఇన్ని పరిస్థితులకు కారణం ఏంటి? ఎంత ఆలోచించినా నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ ఆటోకు ఉన్నటువంటి మొదటి నెలలో, ఈ నెలలో నా సంపాదన బండి తోలి ఒక 20,000, గేమ్లోంచి 20,000, 25,000, మొత్తం 45,000 సంపాదించాను అని చెప్పా. అప్పుడు నేను సంపాదించాను.
ఇప్పుడు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? మొదటి నెల అయిపోయింది, 2వ నెల గేమ్లోంచి డబ్బులు వచ్చాయి, ఇప్పుడు 3వ నెల వస్తుంది. అంటే 1.5 నెలగా నేను పనిచేస్తాను, నేను తిరుగుతాను, నేను రోడ్డు పైకి వస్తాను అని చెప్తాను, కానీ డబ్బులు ఎందుకు రావడం లేదు? కారణం ఏంటి? వీటిలో నేను నమ్మేది నంబర్ 1 అదృష్టం. ఆ టైంకు ఆ వ్యక్తి అక్కడ ఉంటే అది జరుగుతుంది, ఆ వ్యక్తి అక్కడ లేకపోతే జరగదు. మీరు నా మొదటి వీడియో చూస్తుంటే, నా మొదటి వీడియో నుంచి చాలాసార్లు చెప్పాను, నేను ఖాళీగా కూర్చోంటా, అప్పుడేం బాడుగులు రావు, జస్ట్ పాస్ పోసుకుందామని చెప్పి ఫోన్ తీసి జోబులో పెట్టి జిప్పు తీసే కొందుకే అప్పుడు వస్తుంది బాడుగ, మంచి బాడుగ వస్తుంది. ఇది ఒక ఇష్యూ అయితే, ఇంకొన్నిసార్లు 2 రోజులకు ముందు ఒక వీడియోలో చెప్పాను నేను, బాడుగులు వస్తాయి, వచ్చిన బాడుగులు యాక్సెప్ట్ అవ్వడం లేదు అని చెప్పి ఇట్లాంటి ఇష్యూస్ వల్ల మనం డబ్బులు సరిగ్గా సంపాదించడం లేదు, డబ్బులు మనకు రావడం లేదు అని అనిపించింది. ఇది కాకుండా మొదటి నెలలో ఆ 20,000 నేను ఎలా సంపాదించానంటే, ఫస్ట్ నుంచి అంటే ఆ బండి కొట్టప్పటి నుంచి కేవలం నైట్ డ్యూటీలే చేస్తాను, పగులు డ్యూటీలు చేయలేదు. మన పరిస్థితి మారింది, నైట్ అంతా మేల్కోండి, ఎందుకు ఇబ్బంది పడాలా, చర్చికి పోలేదో అని ఎందుకు బాధపడాలా అని చెప్పి అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పి పగులు డ్యూటీకి బాడీని షిఫ్ట్ చేసుకున్నా. అప్పటి నుంచి సమస్య స్టార్ట్ అయింది. కాబట్టి అది మంచి అయినా చలైనా గడగడగడని వణికినా సరే నైట్ డ్యూటీయే చెయ్యాలని ఫిక్స్ అయ్యా. కాబట్టి ఈ వీడియో స్టార్టింగు 2:30కి నిద్రలేసి రోడ్డుపైకి వచ్చా. కారణం ఏంటి? నైట్ డ్యూటీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇంతసేపు విన్నటువంటి మీరు, ఏంటి బ్రదర్ నైట్ డ్యూటీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చెప్పావు కదా, నిజం చెప్పు, నిజంగా నీకు ఉపయోగం జరిగిందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మీరు అడగచ్చు. తెల్లవారితో 250 రూపాయలు గేమ్ కేసాను, ఇప్పుడు 6:30 కాడ పోయాయి. జస్ట్ ఇప్పుడే ఒక 150 రూపాయలు గేమ్ కేసాను. అంటే విపరీతమైన నిద్రమత్తు తగ్గడానికి. అంటే 250, ఒక 150, 400. ఈ 400 కాకుండా జస్ట్ ఇంతకుముందే చెప్పాను నేను, అమ్మకు 350 రూపాయలు ఇచ్చానని. ఈ 400, ఆ 350, 750. ఇది కాకుండా నా బ్యాంక్ అకౌంట్లో ఒక 400 ఉంది. 700, ఒక 400, 1100. అంటే ఈరోజు ఆదాయం అక్షరాల 1100. తినే ఖర్చులు, ఇంటికి పోయి తినేసాను, రోడ్డు పైన అయితే ఒక 40 రూపాయలు ఖర్చు పెట్టాను అంతే. తినే ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఇవన్నీ పోను 1100. దీంట్లో ఆ గేమ్లో ఒక 400 పోకుండా ఉంటే బాగుండేది. బట్ ఇలా వస్తుంది, ఈరోజు ఏదో రూపాయి మిగులుతుంది అనేటువంటి నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నాను కదా. కాబట్టి ఒక మిరాకిల్ కోసం ట్రై చేశాను. ఈ ఇన్ని పరిస్థితులు నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతాడా, ఒరే బాబు పరిస్థితి ఇలా ఉన్నాయి, ఒకప్పుడు లాగా ఇప్పుడు బాడుగులు ఉండడం లేదు ఏంటి అని వానితో మాట్లాడేటప్పుడు వాడు ఒక మాట చెప్పుకొచ్చాడు. ఉచిత బస్సు వచ్చింది, ఈ ఉచిత బస్సు వల్ల తిరుపతిలో ఉండేటువంటి మనకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే తిరుపతి లోకల్లో ఎక్కడ బస్సులు లేవు. ఒకవేళ లాంగ్గా వెళ్ళాలంటే ఇంకా ఏ రేణుగుంట కూడా పెద్దగా బస్సులు లేవు. కాళహస్తి అంటే చుట్టూ రేడియస్లో 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్తారు కదా, వాటికి బస్సులు ఉన్నాయి. లోకల్లో ఒక 6-7 కిలోమీటర్ల వరకు లోకల్లో ఎలాంటి బస్సులు లేవు. మనకు బాడీలో 6-7 కిలోమీటర్లు దండిగా వస్తున్నాయి. కానీ తిరుపతిలో ఎఫెక్ట్ లేదు కదా. చుట్టుపక్కల పీలేరు, కడప, తర్వాత పుత్తూరు, నగిరి, చిత్తూరు, రాయచోటి, ఈ చుట్టుపక్కల ఏరియాలో వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆడవాళ్ళకు ఉచిత బస్సు వల్ల. అప్పుడు ఆటోని నమ్ముకొని ఏదో రూపాయి వస్తుంది బతుకుందామని చెప్పి అప్పు చేసి ఆటో కొనుక్కొని ఆటో పైన ఆధారపడే కుటుంబాలుగా ఉండేటప్పుడు మనకి ఈడ ఆదాయం రావడం లేదంటే ఏం చేయాలా? ఆదాయం వచ్చేటోటికి పోవాలా. ఆ విధంగా చుట్టుపక్కల ఏరియాస్ నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి తిరుపతికి వచ్చి ఆటోలు తోలుతున్నారు. ఇప్పుడు వారానికి ఒకసారి ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారు, తర్వాత 3 రోజులకు ఒకసారి ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి అంటే, వచ్చే ఆదాయాల్లో ఎక్స్ట్రాగా చుట్టుపక్కల ఆటోలన్నీ వచ్చి తిరుపతిలో పడడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. బాడుగులు అనుకున్న విధంగా లేవు. కానీ
ఇవన్నీ ఓకే, బాడుగలు లేవు, ఎవడైనా సరే నిద్ర వస్తే నిద్రపోవాలి కదా. ఆ విధంగా ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు వీళ్ళు ప్రశాంతంగా పగలంతా డ్యూటీ చేస్తాం, నైట్ పడుకుందామని వాళ్ళు పడుకుంటారు కదా. ఆ టైంలో వచ్చే బాడుగలు నాలాంటి లోకల్ వాళ్ళకు హెల్ప్ అవుతాయి. అంటే నాన్ లోకల్ వల్ల లోకల్ వాడేటువంటి నేను ఇబ్బంది పడుతున్నా. విపరీతంగా పెరిగిన ట్రాఫిక్, విపరీతంగా. ఇలా చూస్తే మనుషుల కన్నా ఆటోలు ఎక్కువ తిరుగుతాయి తిరుపతిలో. ఆ రేంజ్లో ఉంది. ఉచిత బస్సు వల్ల ఏం ఉపయోగం నాకు తెలియదు, కానీ ఉచిత బస్సు వల్ల కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి ఆ యజమాని అయితే నష్టపోతున్నాడు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడికి ఒక పెళ్ళాము, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఉంటారు, ప్రతిరోజు ఫ్రీ బస్సులో తిరగరు. కాబట్టి ఏదో వారానికో 2 వారాలకో నెలకో 2 నెలలకో 3 నెలలకో 5 నెలలకు సంవత్సరానికి ఊర్లకు పోయే వాళ్ళు ఉన్నారు. సంవత్సరం రోజులు ఇంటికా నుంచి గడప దాటకుండా. అట్లాంటిది వాళ్ళేమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ ఏదో ఒక్కసారి వాళ్ళు ఉచిత బస్సు వాడుకుంటే ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి ఆ డ్రైవర్కు, ఆ ఇంటి యజమాని అయినటువంటి ఆ డ్రైవర్కు ఆ ఎఫెక్ట్ ప్రతిరోజు పడుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి వరస్ట్ నీచ నికృష్ట దరిద్రమైన నిర్ణయాల్లో ఇది మొదటి ప్లేస్లో ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వచ్చిందన్న 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ 10 మందికి ఉపయోగపడుతుంది, 100 మందిని నాశనం చేస్తుంది. అది మంచి నిర్ణయమా? కాదే. నేనేమంటాను, ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ బస్ పాసులు ఫ్రీగా ఇచ్చాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు నైట్ డ్యూటీలు చేస్తుంటారు, ఐఐటీలో పనిచేస్తుంటారు, లేకపోతే సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటారు. పర్టికులర్గా ఏ ఆడదైతే ఉద్యోగం చేస్తుందో దానికి, ఆ ఆడదానికి ఫ్రీగా బస్ పాసులు ఇవ్వు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ మీకు ఫ్రీ అనడం వల్ల ఆ ఎఫెక్ట్ ఆటో డ్రైవర్లు పడడం, టోటల్గా ఆటో ఫీల్డ్ కుదేలైపోవడం జరుగుతుంది. కానీ ఆటో రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క ఆటో కొంటే, కొత్త ఆటో కొంటే దానికి నెలకు 12-13 వేల రూపాయలు నెలకు డ్యూ కట్టాలి 3 సంవత్సరాలు. ఎప్పుడు 50,000 పెట్టుబడి పెట్టి ఆటో కొంటే, ఆఖరికి ఈ ఆటోకి, పాత ఆటోకి 30,000 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి ఆటో కొనుక్కున్నా. దీనికి నేను నెలకు 10,200 రూపాయలు పెట్టాలి. ఇది కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ఆయిల్ సర్వీస్ చేయాలి, అదొక 2,000. ఇట్లా చాలా ఖర్చులు ఉంటాయి. ఈ పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసేటువంటి కొన్ని మూర్ఖపు పనుల వల్ల, ముండమోపే పనుల వల్ల సామాన్యమైన ప్రజలు నష్టపోతున్నారు. ఇట్లాంటివి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా జరిగాయి. అవంతా ఫేస్బుక్లో వీడియో చేసి పెట్టా. కానీ ఏం చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు ఈ ఛానల్లో సంవత్సరం రోజుల నుంచి వీడియోస్ వస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గురించి మాట్లాడతాం. సరేలే, చూద్దాం నెక్స్ట్ ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ విషయాలు అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇలా ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లందరూ కుదేలవ్వడం, వాళ్ళందరూ వచ్చి దగ్గరలో రూపాయి వచ్చేయడం, సిటీలో పడడం, సిటీలో ఉండేటప్పుడు లోకల్ వాళ్ళు నష్టపోవడం. ఇప్పుడు ఇవన్నీ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, ఇంత ట్రాఫిక్ వల్ల మనం నష్టపోతాము అనే ఉద్దేశంతో తిరుపతి రైల్వే స్టేషన్ కాడ ఉన్నటువంటి ట్యాక్సీ, జీబు ఆటో డ్రైవర్లు తెల్లవారితో 3 నుంచి 7 వరకు ఎవరిని అలో చేయడం, 7-8 వరకు కూడా. ఎందుకు అలో చేయడం లేదు? వీడు ఎవడో వచ్చి దాన్ని వేసుకుని పోతా అంటే లక్షల రూపాయలు దానికి స్టాండ్లో కట్టిందన్న వాళ్ళేం బతకాలి, వాళ్ళేం తినాలి, వాళ్ళు కూడా పిల్లల్ని పోషించుకోవాలి కదా. ఎవరో చెప్తాంటే విన్నాను నేను, ఈ స్టాండ్లలో ఉండేటువంటి ఆటోలు లేకుంటే రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ఒక్కొక్క ఆటో నెలకు 400 రూపాయలు పోలీస్ బీట్ కడతారని చెప్పి. ఇది నిజమా అబద్ధమా నాకు తెలియదు, సాక్ష్యాలు అడిగితే నేను చూపించలేను, బట్ పోలీస్ బీట్ కడతారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయాలు కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకునేప్పుడు ఏం చేస్తారు, వేరే వాడు వీడికి రాకూడదని చెప్పి ఆటోలు రైల్వే స్టేషన్కి రాకూడదు, రైల్వే స్టేషన్ స్టాండ్ అవుట్ వాళ్ళు మాత్రమే రైల్వే స్టేషన్కి రావాలి, మిగిలిన ఆటోలు రాకూడదని చెప్పిందన్న వాళ్ళు మాట్లాడతారు. లోకల్లోనైనటువంటి నేను బయట వాళ్ళ వల్ల నష్టపోతున్నా, లోకల్ వాళ్ళ వల్ల లేకుండా కొన్ని స్టాండ్ల వాళ్ళ వల్ల నేను నష్టపోతున్నా. ఓవరాల్గా నైట్ డ్యూటీ అయితే ఫిక్స్ అయింది. తెల్లవారి నుంచి ఏమీ వీడియో చేయలేదు. బ్రెయిన్లో ఒకటే
ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఒకటే ఆలోచన, అంతకుమించి ఇంకోటి లేదు. దానివల్ల ఎక్కడ కానీ ఎలాంటి వీడియో రికార్డ్ చేయలేదు. ఎంతసేపు ఎయిర్పోర్ట్కి వచ్చాను కదా, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నానని చెప్పాను కదా, ఎయిర్పోర్ట్కి రాలేదు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఐఐటికి బాడీ పడింది, ఎయిర్పేడ్ ఐఐటికి 350 రూపాయలు వచ్చింది. రిక్వెస్ట్ చేశాను, నేను రిటర్న్ ఖాళీగా రావాలి, నా పరిస్థితి ఇది, మీరు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే నాకు ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఆ విధంగా 447 రూపాయలు వాళ్ళు ఫోన్పే చేశారు. ఇక వెళ్ళిపోయింది. కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి బెస్ట్ ప్లేసు, ఎట్లాంటి సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్ ఏదా అని అనిపించింది. దానివల్ల అది తిరుపతి రోడ్డు బైపాస్, అది బైపాస్. ఆ బైపాస్ నుంచి ఇట్లా ఎయిర్పోర్ట్ కల్లా తిరిగిపోయాను అనమాట. ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు, ఇది బైపాస్. ఇలా తిరిగిందన ప్రశాంతంగా వీడియో చేసుకుంటాను. మీరందరికీ ఒక మాట చెప్పాలి, ఏంటి అంటే ఇవన్నీ అందరూ జీవితాలు వాళ్ళ అనుభవించేది. వాటి గురించి ఎవరు వీడియోస్ చేయరు కూడా. కానీ ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయి అని తెలిసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మీరు నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వీడియోస్ ఒకసారి చూడండి. మీకు చూసే ఓపిక లేదు అనుకో, ఎలాగూ నేను మాట్లాడేదే కదా, ఇక్కడ నా సౌండే ఇంపార్టెంట్. మీకు విజువల్గా నేను పెద్దగా ఏం చూపించడం లేదు. అలాంటప్పుడు జస్ట్ అటా ప్లే చేసి జోబులు పెట్టుకోండి. దానివల్ల వీడియో కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్ ఒక నలుగురికి సజెషన్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడన్నా కొంచెం అట్లా చూడండి అయ్యా నా ముఖాన్నే. అటు తర్వాత కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయొద్దండి, అది చెప్పే మాట. ఎందుకంటే ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు, ఇక్కడ మనిషి గురించి మాత్రమే ఉంటుంది. మనిషి గురించి, ఆ మనిషిలో నేను కూడా ఒకడు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి మాట్లాడతాను. కాబట్టి మనిషి గురించి అర్థం చేసుకోవాలి, మనసు గురించి అర్థం చేసుకోవాలి, కుటుంబం గురించి అర్థం చేసుకోవాలి అనుకునేటువంటి ఎవరైనా సరే హ్యాపీగా నా వీడియో చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. నాకు అవన్నీ వద్దు, ఈ సుత్తి సోది ఏంద్రా వీడియో రే పోరా రే ఎవడురా నువ్వు అని అగ్గిపెట్టి మచ్చేలాగా మీరు ఫీల్ అయ్యేట్టుగా ఉంటే చూడాల్సిన అవసరం లేదు, సరేనా? అటు తర్వాత వీడియో పెడతానే చూస్తున్నటువంటి ఆ మొదటి 10 మందో 15 మంది ఉన్నారు కదా, మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మరుసటి రోజు చూస్తున్నటువంటి ఆ 10 మంది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మినిమం వీడియో పెడితే ఒక 25 మంది చూస్తున్నారు, 193 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 20 మంది చూస్తున్నారు. ఓకే, పర్లేదు, గుడ్. కానీ మిగిలిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అట్లా ఒక లుక్ వేయండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా, పాత వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అట్లా ఒక లుక్ వేయండి. మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు, కొంచెం నా గురించి కూడా తెలుసుకుంటారు. 320 వీడియోస్ ఉన్నాయి, అట్లా ఒక లుక్ వేయండి, ఏం పర్లేదు, సరేనా? సరదాగా పాత వీడియోస్ కూడా చూడండి. పోస్టర్స్ చూడండి, పోస్టర్ పైన నా గురించి కాకుండా ఏదన్నా ఒక సబ్జెక్టు గురించి, లేకుంటే ఇప్పుడు నిన్న ఒక వీడియో వచ్చింది. వీడియో మొత్తం ఎలా ఉంటుందంటే నా గురించి మాట్లాడుకుంటూ వస్తా. నా అనుభవంలోంచి ఒక అమ్మాయి చేయి కోసుకొని హాస్పిటల్కి పోయింది. ఏంటి కారణం, ఏమైంటుంది? ఒక అమ్మాయి అంత పని చేసింది, 15 ఏళ్ళ పాప అంత పని చేసింది, అంటే కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియో లాస్ట్లో మాట్లాడాను. ఒక 5 నిమిషాలు, అంటే 15 నిమిషాల వీడియోలో ఒక మంచి సబ్జెక్ట్ అన్నది 5 నిమిషాలు మాట్లాడాను. మీరు పోస్టర్స్ చూసారనుకోండి, పోస్టర్స్ పైన నా పర్సనల్ విషయాలు కాకుండా సమాజానికి ఉపయోగపడేటివి, మీకు ఉపయోగపడేటివి, మీ కుటుంబాలకు ఉపయోగపడేటివి ఆ పోస్టర్లో ఉంటే అవి ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఒక వీడియో చేసేది ఈరోజు చూసి ఈరోజు అయిపోవాలని నేను చేయడం లేదు. ఇదే వీడియో 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియోస్ చేస్తాను అది. కాబట్టి ఒకసారి గమనించండి, పాత వీడియోస్లో కూడా చాలా వీడియోస్ చాలా బాగున్నాయి. కానీ ఈ మధ్య మాత్రమే, లేకుంటే ఇప్పుడు ఒక 2-3 నెలలుగా మాత్రమే ఎక్కువగా ఇట్లా కూర్చొని మాట్లాడుతాను. అంతకుముందు చాలా వరకు ఆటోలో వెళ్తూ రోడ్డు చూపిస్తూనే మాట్లాడాను. కొంచెం అట్లా చూడండి. ఇంకా కుదిరితే ఒక లైక్ వేసి చూడండి. నా లైఫ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ పెట్టండి. అది నేను మిమ్మల్ని చేసుకునేటువంటి రిక్వెస్ట్. ఇప్పుడు తిరుపతికి పోయిన తర్వాత పడుకొని నిద్రపోతానా, నైట్ డ్యూటీ చేస్తానా అనే విషయం నాకు కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో.
ఏం జరిగినా ఆ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.